ఈ రోజు మనతో ఉన్నది శరణి నారాయణ గారు, హూస్ ద డైరెక్టర్ ఆఫ్ నారాయణ గ్రూప్. కోవిడ్ వచ్చి లాక్డౌన్ అదే అయినప్పుడు మంత్స్ వీఆర్ ఆల్ అట్ హోమ్. ఎడ్యుకేషన్ దీంట్లోని వీఆర్ ఓన్లీ అకస్టమ్ టు క్లాస్ రూమ్ టీచింగ్. ఆ స్విచ్ అన్నది మీరు ఎంత ఎర్లీగా యూఆర్ ఏబుల్ టు అడాప్ట్ అని ఏం చేశారు ఆ టైంలో? ఇట్ టుక్ us 5 days అంతే. సో మీ లైఫ్లోని బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరండి? మై బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మై డాడ్. సో కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక చిన్న ఇంట్లో గుడిస్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు హీ హెస్ డెవలప్డ్ దిస్ హ్యూజ్ ఎంపైర్. సో నారాయణ గ్రూప్ తీసుకుంటే వీఆర్ రైట్ నౌ 700 బ్రాంచెస్ ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్. వీఆర్ ఇన్ 24 states ఇన్ ఇండియా. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ మెంటర్ అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? ఒకటి. రెండోది, హౌ హ్యాస్ హీ షేప్డ్ యువర్ మైండ్ సెట్? Tony Robbins video about emotional home. I really connect to that. సో మైండ్ సెట్ షిఫ్ట్ అన్న బుక్ రాశారు. డాడీ నేను బుక్ రాశాను. He thought it's a comic book or some other book. Then daddy was like, ఒక బుక్ లాంచ్ చేద్దాము, చంద్రబాబు నాయుడు దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను, ఒకసారి బుక్ గురించి చెప్పు. చిరంజీవి గారి దగ్గర కూడా వెళ్ళు, బికాస్ చిరంజీవి గారు ఆల్సో ఇస్ ఇన్ టు మైండ్ సెట్. సక్సెస్ నుంచి కంటే ఫెయిల్యూర్స్ నుంచి, లో ఫేస్ నుంచే మన లెర్నింగ్, పర్సనాలిటీ చాలా ట్రాన్సిషన్ అవుతాము. మా తమ్ముడు 2017లో he had a car accident and he passed away. At that time మా డాడీ లండన్లో ఉన్నారు. న్యూస్ ఉండగానే I still remember I was crying. I was admitted in the hospital. He told me one thing. He called me up and he said, ఒకసారి కాల్ చేసి అందరికి నారాయణ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఎలా రాశారో కనుక్కో, ఎంత వస్తుందో కనుక్కో అన్నారు. సో నేను ఆ ఎమోషన్ నుంచి డాడీ సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? Hi guys, welcome to another episode on Yint Money by Tamada Media. This is Anusha. ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఎప్పటి నుంచో ఒక కాన్వర్సేషన్ గురించి నేను ఎదురు చూస్తుండే. ఈరోజు మనతో ఉన్నది శరణి నారాయణ గారు, హూస్ ద డైరెక్టర్ ఆఫ్ నారాయణ గ్రూప్ అండ్ ఆల్సో మైండ్ సెట్ షిఫ్ట్ అన్న బుక్కి ఆథర్. మైండ్ సెట్ గురించి అన్న సబ్జెక్ట్ నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా మైండ్ సెట్ని మేనేజ్ కరెక్ట్గా చేసుకోగలిగితే సక్సీడ్ అవుతారని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సో ఆ టాపిక్స్ మీద మనం ఈరోజు శరణి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది మాట్లాడుకోవడానికి. శరణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండి. సో ఒక స్టోరీ యూజువలీ మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటాం కాబట్టి వేర్ హ్యాస్ యువర్ స్టోరీ బిగన్ అని మీరు అనుకుంటారు? ఐ ఫీల్ మై స్టోరీ హ్యాస్ బిగన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నా చైల్డ్హుడ్ తీసుకుంటే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫియర్స్ జస్ట్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. A lot of insecurities and I was obese also. I was dark. And ఒకసారి స్కూల్ అట్మాస్ఫియర్కి అలాంటి ట్రేట్స్తో వెళ్ళినప్పుడు డెఫినెట్లీ దే విల్ బి అ లాట్ ఆఫ్ బుల్లింగ్. అండ్ ఆ బుల్లింగ్ వల్ల నా సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోయింది, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా కిందకి పడిపోయింది. బట్ ఆన్ ద అదర్ సైడ్ మై డాడ్ ఈజ్ ఫౌండర్ ఆఫ్ ద నారాయణ గ్రూప్ అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ టు లివ్. అండ్ నాకు ఆ స్టేజ్ ఫియర్, టెరబుల్ స్టేజ్ ఫియర్ ఉండింది. లైక్ ఐ కుడెంట్ ఈవెన్ హోల్డ్ అ మైక్ పట్టుకోవాలన్నా భయం వేసేది. చాలా సార్లు ఐ యూస్ టు ఫెయింట్ స్టేజ్ పైన. ఐ వాజ్ సో స్కేర్డ్. సో అలా ఓవర్ ద ఇయర్స్ స్టేజ్ ఫియర్ అలాగే కంటిన్యూ అయింది. అండ్ ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ టు జాయిన్ ద ఫ్యామిలీ బిజినెస్. సో అప్పుడు దెన్ మై రియలైజేషన్ స్టార్టెడ్. అరే అందరూ నన్ను ఒక లీడర్లా చూస్తారు, ఖచ్చితంగా దే హ్యావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్, మై పేరెంట్స్ హ్యావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్, ఐ షుడ్ బీ సంథింగ్, ఐ షుడ్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్. సో ఇవన్నీ అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ స్టేజ్ ఫియర్ అనేది పోవాలి. సో దట్స్ వెన్ మై జర్నీ ఇంటూ పర్సనల్ డెవలప్మెంట్ స్టార్టెడ్. నేను చాలా వీడియోస్ చూసి, మోటివేషనల్ వీడియోస్ చూస్తాను, అదేవిధంగా చాలా కోర్సెస్ కూడా అటెండ్ అవుతాను. అండ్ స్లోలీ నా స్టేజ్ ఫియర్ పోయింది. అండ్ స్లోలీ ఐ థాట్, ఇఫ్ యూ రియలీ వాంట్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, మీరేనా అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. ఇట్స్ ఆల్ అబౌట్ మనం మైండ్కి ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో యూ విల్ బికమ్ దట్ పర్సన్. మీరు ఎలా అయితే మాట్లాడతారో, మీరు ఎలా అయితే బిహేవ్ చేస్తారో, యువర్ బాడీ లాంగ్వేజ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. సో మన మైండ్ సెట్ రైట్గా ఉంటే, ఎస్పెషలీ ఇన్ టఫ్ సిచ్యువేషన్స్, మనము ఎన్నో లైఫ్లో చూస్తూ ఉంటాం, ఎన్నో హర్డిల్స్ ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ హర్డిల్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి టైప్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటావో, దట్స్ హౌ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్.
సో ఐ కీప్ టెలింగ్ వన్ థింగ్ టు మై సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక హర్డిల్ వచ్చింది, ఇప్పుడు చాలా కష్టమైన సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఈ సిచ్యువేషన్ వల్ల వాట్ ఈస్ లైఫ్ ట్రైంగ్ టు టీచ్ మీ, రాదర్ దెన్ టెలింగ్ అరే ఈ సిచ్యువేషన్ వచ్చింది అసలు చాలా బాధేస్తుంది, గోయింగ్ ఇన్ టు అ నెగటివ్ మోడ్ కన్నా అసలు లైఫ్ నాకు ఏం నేర్పిస్తుంది, వాట్ కెన్ ఐ టేక్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ బికమ్ అ బెటర్ పర్సన్. సో దట్స్ హౌ ఐ ట్యూన్ మై మైండ్. I love that. Sorry to interrupt. I love that there was no small talk. We directly ventured into it. Me TEDx the speech chusam. You spoke about body shaming and all of that very passionately. Our switch mindset gurinchi. I have a lot of questions there also. But first thing is, Meeru right now, at what capacity you are a director here at Narayana Group? Meer em chestuntaru? How does your day look like? I get up in the morning, generally 4:30 a.m. and I have my trainer who is very, very strict. So 4:45 kostaru, a 1 hour gym. And after that, I come back. I'm a firm believer of affirmations and setting intentions. So day ఎలా ఉంటుంది విజువలైజ్ చేసుకుంటాను. జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ టేక్ అ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ అండ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ద డే. Do I want to be happy? Do I want to be motivated? Do I want to feel energetic? What is the emotion? So I set the right tone for the day, and after that I visualize, breathwork chestanu, and gratitude hypnosis chestanu. I'm a firm believer of gratitude also. Just say thank you to this moment, thank you to this breath, thank you to this existence, and the way you see the world will change. And then I go to work, I come back again, then I spend some time with family. Generally I have my gym again in the evening, and later I indulge in some courses and chadukuntanu, lekapothe I recap what I want, where I'm right now, what I want to achieve. Okay, 6 months తర్వాత what kind of person will I become? So generally padukune mundu I generally learn for 1 hour. I understand, I spend a lot of time with myself, then I sleep. So that's how my typical day looks like. At the same time, branch visits kuda chestanu. So generally when I'm not in Hyderabad, every week I travel basically 3 days. Okay. So 3 days branches keltanu, branches kelli, then I talk to the students. So one of the best part I feel of my work is interacting with the students. So I've been in this field from so many years. So interacting with the students, understanding their concerns, asalu em concerns unnai, student mentality ela untundi. Because నేను కూడా చిన్నప్పుడు I faced a lot of things. So I can relate to them and I can understand them. So ఎలా అకాడమిక్ షెడ్యూల్ డిఫర్ చేయాలి, వాళ్ళకి ఎలా తగ్గట్టు చేయాలి, అండ్ ఎలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి. So I understand their needs. I interact with parents. I interact with different layers. Narayanalo, we have a R&D team also that operates from the central office, research and development team. So regular meetings పెడుతూ ఉంటాను with different stakeholders and understand how the system is going. So that's my main job. Very interesting. So ideally, education గురించి మాట్లాడుకుంటే a lot of people say that India's education కొంచెం వెనకబడి ఉన్నది, మనం ఇంకా వీఆర్ నాట్ పేసింగ్ అప్ టు వేర్ ద వరల్డ్ ఇస్ హెడ్డింగ్ టువర్డ్స్ అని చెప్పి చాలా మంది మాట్లాడుకోవడం వింటుంటాం. అండ్ బికాస్ నారాయణ రిప్రజెంట్స్ అ హ్యూజ్ చంక్ in the nation today about education. Do you think it's getting better? And Meeru, what measures are you taking to make it better? Education is definitely competitive, I can say, especially competitive examinations ki students prepare అవ్వాలి, స్టూడెంట్స్ ఐఐటి నీట్లో రావాలి అంటే. సో మేము రెగ్యులర్గా ఎన్నో ఫ్యామిలీస్ని చూస్తూ ఉంటాం, ఎంతమందో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ గెట్ ఇన్ టు ఐఐటి ఆర్ నీట్, దే వెరీ వెరీ అంబిషియస్. అండ్ వాళ్ళ లైఫ్ తీసుకుంటే కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ వేర్ దే రియలీ వాంట్ టు అచీవ్ సంథింగ్. నేను లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలి. ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ఐఐటి బాంబే, ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ఐఐటి వరంగల్, ఖచ్చితంగా నాకు ఒక లైఫ్ సెట్ అయిపోద్ది. సో దే వెరీ వెరీ అంబిషియస్. అండ్ నారాయణ గ్రూప్ caters to that group, that audience. So it's a very competitive market. At the same time, నాకు తెలిసి లైఫ్లో ఏదన్నా చేయాలంటే కష్టపడాలి. కష్టపడకుండా ఇట్స్ నాట్ అ కేక్ వాక్. ఫర్ మీ ఆల్సో ఇట్ హెస్ నెవర్ బీన్ అ కేక్ వాక్. సో అంత కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో ఇట్స్ బికమింగ్ మోర్ హోలిస్టిక్, ఐ కెన్ సే. మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే కూడా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఎంఫసిస్ ఇస్తున్నారు. లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్స్కి ఎంఫసిస్ ఇస్తున్నారు. సో నారాయణలో కూడా వీ హవ్ బీన్ అండర్స్టాండింగ్ ద మార్కెట్.
అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, డిఫరెంట్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది. సో అలా అవి టెక్నిక్స్ కూడా మేము నారాయణలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అండ్ ఈ ఇయర్ అయితే వీ స్టార్టెడ్ అ ప్యూర్ CBSE ప్రోగ్రామ్ కాల్డ్ ఫ్యూచర్ ఎడ్జ్. సో ఇట్ మెయిన్లీ ఎంఫసిస్ అబౌట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ గివింగ్ ద రైట్ లైఫ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు చైనా చూసినా, జపాన్ చూసినా, ఫిన్లాండ్ ఆల్సో చాలా వరకు లైఫ్ స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో యాక్టివిటీస్ లైక్ కుకింగ్, యాక్టివిటీస్ లైక్ స్టిచ్చింగ్, సో ఇలాంటివి మేము చిన్నప్పటి నుంచే రైట్ ఫ్రమ్ PP1 నుంచి ఇన్కాపరేట్ చేసి 5th క్లాస్ దాకా కుకింగ్ ఉంది, స్టిచ్చింగ్ ఉంది. మెయిన్లీ బికాస్ ఈ లైఫ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి లైఫ్ స్కిల్స్ ఉంటే యుల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ స్టూడెంట్ డెఫినెట్గా షేప్ అవుతాడు. So we have incorporated all this and different international schools explore chesi. We have come up with different clubs also. So we're launching different programs. So education industry kotta initiatives vastnayi and we have also been taking a lot of initiatives. అమేజింగ్. సో ఐడియల్లీ నేను 10th, 11th, 12th ఆ టైంలోని యూజువలీ MBBS లేదంటే ఇంజనీరింగ్ చేయాలంటే ఐదర్ మేక్ ఇట్ టు IITs, NITs అలా ఉండేది. అప్పుడు పేరెంట్స్ యూజ్ టు బి వెరీ సింగిల్ మైండెడ్ అనమాట. ఇది MPC తీసుకుంటే IITలు, BIPC తీసుకుంటే మంచి కాలేజ్లో MBBS ఫ్రీ సీట్ రావాలి అన్నట్టు అట్లా ఉండేది. కట్ చేస్తే ఇప్పుడు ఆఫ్టర్ 10 years పీపుల్ ఆర్ మోర్ ఓపెన్ మైండెడ్ అబౌట్ క్రియేటివ్గా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలన్న. పేరెంట్స్ ఆర్ లాట్ మోర్ ఓపెన్ మైండెడ్. BA అంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, BScలు అంటే. ఇప్పుడు అట్లా కాకుండా పీపుల్ ఆర్ మోర్ ఓపెన్ మైండెడ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్స్ ఆల్సో. దట్స్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. ఐఎమ్ హోపింగ్ దట్ యు ఆర్ అగ్రీయింగ్ విత్ మీ. Totally true. Like if you want to be a dancer, ఖచ్చితంగా parents are inclined towards it. Yes. If you want to be an astronaut also, they're inclined towards it. It's not only engineering or doctor, but more awareness వచ్చింది, I can say. Correct. To all of us. సో 10 years తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఆర్ పీపుల్స్ అవుట్లుక్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్. చాలా వరకు ఎక్స్పాండ్ అవుతుంది అండ్ చాలా వరకు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఇనిషియేటివ్స్ ఇండియాలో ఇన్కాపరేట్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసేటట్టయితే దే ఆర్ నోన్ ఇంటర్నేషనల్ ఫర్ అ రీజన్ బికాస్ దే గివ్ మోర్ ఎంఫసిస్ టు యాక్టివిటీస్, మోర్ ఎంఫసిస్ టు లైఫ్ స్కిల్స్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖచ్చితంగా మారుతుంది అండ్ మోర్ ఆఫ్ IB అప్రోచ్ వస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ రోడ్ లెర్నింగ్. మీరు మగప్ చేసేసి ఒక ఆన్సర్ ఎగ్జామినేషన్లో రాస్తే ఖచ్చితంగా మార్క్స్ వస్తాయని ప్రతి ఒక్కరి మెంటాలిటీ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా కొంతవరకు యూ హ్యావ్ టు నో. కానీ ఐ ఫీల్ ఓవర్ ద ఇయర్స్ అది ఆ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది అండ్ ఇట్ విల్ బీ మోర్ ఆఫ్ అప్లికేషన్ బేస్డ్. ఇప్పుడు బికాజ్ యు ఆర్ ఆల్సో అ పేరెంట్, దిస్ ఈజ్ ఫ్రమ్ దట్ యాంగిల్ దట్ ఐడియలీ పిల్లల గ్రోత్ స్టేజ్లోని మనం మార్కులు తెచ్చుకోమని పుష్ చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్ ఎస్ ఇట్స్ గుడ్ ఇఫ్ యూ స్టడీ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ యాజ్ అ పేరెంట్ వాట్ వుడ్ యూ సజెస్ట్ అదర్ పేరెంట్స్ దట్ మైండ్ సెట్ విషయానికి పేరెంటింగ్కి కొంచెం ఓవర్లాప్ చేస్తే హౌ వుడ్ యూ వాంట్ అ పేరెంట్ టు గైడ్ దేర్ చైల్డ్? సో జనరలీ యాజ్ అ పేరెంట్ నేను కూడా వెన్ ఐ సీ ఆర్యన్ నా బాబు పేరు. సో ఇనీషియల్గా నేను ఏమనుకునేదాన్ని, టాప్ రావాలి, ఏది చేసినా, రన్నింగ్ రేస్ చేసినా లేకపోతే ఏ యాక్టివిటీ చేసినా, మార్క్స్ స్కోర్ చేసిన, ఎగ్జామినేషన్ రాసిన 100% రావాలి అనుకునేదాన్ని. బట్ ఓవర్ ద ఇయర్స్ మై మెంటాలిటీ హ్యాస్ ఆల్సో చేంజ్డ్. సో ఇప్పుడు నేను రీసెంట్లీ ఆర్యన్ హ్యాడ్ అన్ ఎగ్జామినేషన్, మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. హీస్ ఇన్ 3rd class రైట్ నౌ. సో మ్యాథ్ ఎగ్జామినేషన్లో హీ డెంట్ స్కోర్ వెల్. హీ స్టార్టెడ్ క్రైయింగ్, ఏడుస్తున్నాడు అండ్ నేను టాప్ రాలేదు, వేరే వాళ్ళు టాప్ వచ్చారు, ఇప్పుడు నాకు ఏం చేయాలి అండ్ ఆల్ దట్. సో ఐ సెడ్ పర్లేదు, ఇట్స్ ఓకే, ఏముంది, నెక్స్ట్ ఎగ్జామినేషన్ బాగా ప్రిపేర్ అయ్యి చెయ్యి అని. సో అలా చెప్పి నేను ఇంక వదిలేసాను. బికాజ్ వెన్ యూ కీప్ ప్యాంపరింగ్ హిమ్, ఏం కాదు నాన్న, ఏం కాదు, నెక్స్ట్ టైం చేయొచ్చు, అది ఇది. సో హీల్ బీ కండిషన్ టు దట్. మా మమ్మీ ఉంది, ఎప్పుడు నాకు టఫ్ సిచ్యువేషన్ వచ్చినా మా మమ్మీ నన్ను ఓదారిచ్చేది, షీల్ రివార్డ్ మీ విత్ సంథింగ్. అంటే పిల్లల మెంటాలిటీ కూడా ఆ రివార్డ్ సిస్టమ్ వైపు కండిషన్ అయిపోతుంది. సో అలా కాకుండా ఒక్కసారి చెప్పి లెట్ హిమ్ క్రై, లెట్ హిమ్ డూ వాట్ ఎవర్, లెట్ హిమ్ హ్యావ్ హిస్ టైమ్ and then he'll get back to normal. And then I think the way kids grow also will be totally different. So I think I have learnt it. It was hard for me also, but I've learnt it to make sure that I'll give his space. It's okay if he loses, he should understand. One interesting reflection I had was a couple of years ago. Na boss US నుంచి అన్నమాట. He came with his child. Okay, we were all like at an off-site
అండ్ 3-year-old కింద పడిపోయాడు, Okay. ఏడుస్తున్నాడు. ఐడియలీ ఇఫ్ ఇట్ వాజ్ అన్ ఇండియన్ పేరెంట్ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్, ద ఇమీడియట్ రియాక్షన్ వుడ్ హ్యావ్ బిన్ పరిగెట్ అయ్యో ఏమైంది ఇది అది. He did not move. He was waiting for the child to get up. I was like, damn, that was a little bit of ఏంటంటారు కల్చర్ షాక్ ఫర్ మీ, దట్ లైక్ అదేంటి ఏం పట్టించుకోవట్లేదు టైప్లో. లేటర్ వెన్ ఐ రెడ్ అ లిటిల్ మోర్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్, దేర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇండియన్ పేరెంటింగ్లోని అబ్రాడ్లోని కొంచెం పేరెంటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? I feel ఇప్పుడు parents also, lot of awareness is created, maybe because of technology అయి ఉండొచ్చు, మేబీ బికాస్ ఆఫ్ హౌ పేరెంటింగ్ ఇస్ డన్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో మనం మొత్తం స్పూన్ ఫీడింగ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చెప్పినట్టే చిన్నపిల్లలు పడిపోతే వెళ్ళి పిక్ చేసుకోవడం, వాళ్ళు ఏడుస్తుంటే ఓదార్చడం, లేకపోతే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం, ప్యాంపర్ చేయడం వాళ్ళని. బట్ లెట్ దెమ్ గ్రో అప్ యాజ్ ఇండివిజువల్, లెట్ దెమ్ హ్యావ్ దట్ ఇండివిజువాలిటీ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మీరు చూసేటట్టయితే పేరెంట్స్, జనరలీ ఫారెన్ పేరెంట్స్, దే వోంట్ ఈవెన్ స్లీప్ నెక్స్ట్ ద కిడ్. చిన్నప్పటి నుంచి they'll be in the same room, but the kid will have a separate space. So it's the way they see the world. And mana parenting kuda tappem ledu, vaalla parenting kuda tappem ledu. It's just how we are conditioned to the society, it's just how we're conditioned to the people in front of us, and it's completely fine until and unless the kid is growing in a right direction. I feel both parenting is good. సో మీరు మైండ్ సెట్ షిఫ్ట్ బుక్ గురించి మాట్లాడుకుందాం. మా వ్యూవర్స్ అంతా అస్పైరింగ్ ఆంటర్ప్రెనర్స్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జనరల్ ఇన్ బిజినెస్ సైడ్ ఆఫ్ థింగ్స్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. సో అది పరిధిలోకి తీసుకొని యూజువల్లీ ఒక పర్సన్ ఏదైనా గోల్ పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఐ హ్యావ్ జస్ట్ touched 50th episode last week రిలీజ్ చేసాం. Now I want to go to 100th episode without any breaks, touch wood. That's awesome. So నా గోల్ ఇది, ఒక గోల్, ప్రతి ఒక్కరికి ఒక గోల్స్ ఉంటాయి. సో ఆ గోల్ అచీవ్ అవ్వడానికి ప్రైమరీ మైండ్ సెట్ షిఫ్ట్ ఎలా చేసుకోవాలి? వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ యూ షుడ్ టేక్ అండర్ యువర్ కంట్రోల్? ఒక గోల్ అచీవ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను ఇందాక చెప్పినప్పుడు చాలా అంటే చాలా కష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు చాలా స్టేజ్ ఫియర్ ఉండింది. And right now I'm in a position where I can speak with a large audience, like 1 lakh or 2 lakhs. It doesn't matter because I'm confident. So ఒక గోల్ అచీవ్ చేయాలంటే ఇప్పటి నుంచి నేను ఏం నమ్మానంటే విజువలైజేషన్. సో చిన్నప్పటి నుంచి I had only one thought, that I really want to be a good speaker, good orator. కానీ నాకు స్టేజ్ ఫియర్ ఉండడం వల్ల I didn't know how to go about. But అది నా సబ్కాన్షియస్లో ఉండింది. మా డాడీ బాగా మాట్లాడుతున్నారు, మా అక్క బాగా మాట్లాడుతుంది, మా తమ్ముడు బాగా మాట్లాడేవాళ్ళు, నేను ఎందుకు మాట్లాడలేను? కానీ ఎందుకో నాకు చాలా భయం కూడా వేసేది. బట్ స్లోలీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సో మీరు ఒక గోల్ అనుకుంటే, ఇట్ టుక్ మీ అబౌట్ 22 years ఆఫ్ మై లైఫ్ టు గెట్ ఓవర్ స్టేజ్ ఫియర్. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నా నా గోల్ ఏంటి, స్టేజ్ ఫియర్ రిమూవ్ చేయాలని. బట్ 22 years తర్వాత ఐ గాట్ ఓవర్ ఇట్, అండ్ రైట్ నౌ ఐమ్ ఇన్ అ పొజిషన్ టు స్పీక్ ప్రాపర్లీ. సో ఒక గోల్ అచీవ్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ విజువలైజేషన్. అసలు నువ్వు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు, అండ్ వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టేజ్ ఫియర్ పోవాలంటే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మిర్రర్ ప్రాక్టీస్. నేను మిర్రర్లో నన్ను చూసుకొని నా ఎమోషన్స్, మై బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్, ఐ స్టార్టెడ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. So what really worked for me was repeating the same thing again and again. Generally bore వచ్చేస్తుంది, బోర్ అనుకుంటారు, but that really works. If you really want to achieve something 20 years down the line, definitely ఇప్పటి నుంచి you have to prepare for that. So once you prepare, once you start talking, your mind, your body, everything will really feel that you have achieved that. So what really helped me was I already felt that, I'm a speaker, I'm an orator. I used to close my eyes and just to visualize me speaking on the stage, everyone clapping for me. That used to give me an instant boost, and in that way, నేను నిజంగా అచీవ్ చేశాను ఇది. So I started working towards it. So first thing is train your mind. Tell your mind continuously that you can do it. You're already that kind of person. And second thing is build the right skills. Build the right skills so that you can take your ambition forward. So these two are the main tools that have really helped me, and I think most of the successful people also, basically they depend on these two tools, and having a good lifestyle. It might be early morning, you might be a night owl or an early morning, it depends on you. But having a right, disciplined, healthy lifestyle
will definitely take you closer to your dreams. సో యూ వెరీ ప్యాషనెట్లీ స్పోక్ అబౌట్ యువర్ మెంటర్ లాస్ట్ టైం మనం కలిసినప్పుడు టోనీ రాబిన్స్ గురించి. మెంటర్షిప్ యూజువలీ ఒక లైక్ ఐ యామ్ లుకింగ్ ఫర్ అ మెంటర్ అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది ఒకటి, రెండోది హౌ హ్యాస్ హీ షేప్డ్ యువర్ మైండ్ సెట్? So as I said, నేను Narayana group లో జాయిన్ అయ్యాను. I was really scared to talk to people also. So I still remember I had a meeting, large meeting with about 100 people. Daddy unnaru, ma akkunedi. Somewhere I was really scared to look at a person as well. Inga నాకు nervousness వచ్చేసి I was not able to talk. A basic thing, hello, hi, మీరు ఎలా ఉన్నారు, I really couldn't talk. సో ఏమో నాకు ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఆన్ మై సెల్ఫ్ అండ్ చాలా పిటి వచ్చేసింది. అసలు ఏంటిది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్. మా డాడీ చూస్తే ఈజ్ అ గుడ్ లీడర్. ఎందుకో నా సెల్ఫ్ ఎస్టీమ్ ఐ వాజ్ రియలీ స్కేర్డ్ అండ్ నర్వస్. అండ్ నేను ఇలా ఉంటే అసలు ఏంటి, నేను లైఫ్లో ఏం చేస్తాను. సో అలా ఒక రోజు ఇంటికి వచ్చాను. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ మై లైఫ్. అండ్ టీవీలో నార్మల్గా మనం యూట్యూబ్ స్క్రోల్ చేస్తాం. అలా స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది, Tony Robbins video about emotional home. I really connect to that. ఎందుకంటే if your emotions are, most of your emotions in your day are full of irritation, full of negative feelings, frustration, అసలు ఈ లైఫ్ ఎందుకు, అసలు నేను ఏం చేస్తున్నాను లైఫ్లో, ప్రతి ఒక్క సెకండ్ చిరాకు పడుతూ ఉంటే, ఫైనల్లీ if you have a good moment also, if you're happy for that 10 minutes also, once you go back to your normal mode, your life will be full of irritation. But for example, let's say you have a lot of happiness, you have a lot of joy for most of your day. Enta chiraku padna for 10 minutes, 1 hour, once you go back to your normal mode, your life will be happy. So once you look back, asalu then you nijanga ni మీ life happy ga unte, you'll feel really happy. Once you go back 10 years back, అసలు నా లైఫ్ ఎలా ఉందంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ, రైట్? సో అదే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే అసలు ఏం చేశాను నేను లైఫ్లో, ఇంత చిరాకు ఉంది నా లైఫ్ ఏంటి, అసలు ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని అనిపిస్తుంది. సో దట్ వీడియో రియలీ షాక్డ్ మీ అండ్ ఐ సే దట్ వాజ్ అ ఫస్ట్ లెవెల్ ఆఫ్ చేంజ్. సో అలా ఐ స్టార్టెడ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ ఐ రియలీ కనెక్టెడ్ టు హిమ్. And that's how I started, taking coaching from different kind of mentors. I feel if you really want to change yourself drastically, like from a girl who had a lot of stage fear, low self-esteem, low confidence, was dark, was obese, I totally shifted. It was a sudden shift. But I started working on myself every day. It was not visible, but I really did. And suddenly I started getting coached from the best. I felt if you really want to become a very different person, you have to get coached by the best only. So irrespective of the expenses, I thought, let me just put all my expenses to this and let me start getting coached. So I started attending a lot of personal development programs. And now also I have about 4 coaches who keep guiding me, who keep counseling me. And that's how I feel that's really needed for a person to grow. మీరు లైఫ్లో ఎవరితో ఒకరితో కనెక్ట్ అవుతారు. ఇట్ మైట్ బీ యువర్ గైడ్, ఇట్ మైట్ బీ యువర్ మదర్, ఇట్ మైట్ బీ యువర్ కోచ్. సో వన్స్ యూ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్స్ ఓపెన్లీ టు దెమ్, దే విల్ షేప్ యూ ఇన్ అ కరెక్ట్ వే. ఐ ఫీల్ లైఫ్లో యూ హ్యావ్ టు చూస్ దట్ ఇఫ్ యూ రియలీ వాంట్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, అండ్ దట్ వాజ్ మై సక్సెస్ మంత్ర. అమేజింగ్. సో ఇన్ హిస్ మెంటరింగ్ మీరు నేర్చుకున్న ఏదైనా సర్టెన్ స్ట్రక్చర్ ఆర్ సర్టెన్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ or couple of things that you've implemented, ఇవేమైనా మీరు ఆ పర్టికులర్ మోడల్ మీరు షేర్ చేసుకోగలిగితే that we could implement? I do it every day. So basically one is breath work. So just close your eyes. Can we do it? Yeah, of course. Okay. Yeah, so just close your eyes and just feel the moment right now. Let go of any emotions that are disturbing you. Just focus on your breath. Go into your inner consciousness. Take a deep breath in and out. One more time. Just understand what you really want from the day and what is the kind of mindset you're looking for.
stick to that one feeling or that one thought that is right there in front of you or that pops up. As you breathe deeper, just understand that thought. And now set an intention for that thought. What is that kind of energy you want to execute that thought? Is it excitement? Is it joy? Just live with that feeling right now. See that feeling come alive. See yourself executing that particular task. And just live in that moment. Feel that joy, feel that rush, feel that energy flow through your body. And it feels so good. The thought is all over your body right now. You can feel it, you can sense it. There's a kind of happiness on your face as you live with this feeling. And slowly, let that thought spread all over your body, and it has come to your heart. Take your right hand, place it near your heart. Just feel your heart. That thought is right there. That emotion is right there. And whenever you're ready, just open your eyes. This is amazing. It feels really good, right? So do you do this with yourself every day morning? I do this with myself. I do this with others as well. So whenever I go to the branches or whenever I have this program called Safalta Ka Rasta, where I integrate all these techniques. So ee techniques anni nenu integrate chesi, na learnings anni integrate chesi. So I've crafted a program. But it feels so good once you do it. I'm still, inka nenu aa moment lo I'm just lost. Me too. Very nice. సో యూజువలీ ఈ బేసిక్కి పాజెస్ తీసుకోవడం అన్నదే మనం చెయ్యం కదా ఐడియలీ. వీఆర్ కాన్స్టెంట్లీ ఆన్ దట్ ఆటో పైలట్ దట్ లైక్ ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని జనాలు ఎలా నడుపుతారంటే గబగబగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ మార్నింగ్ గబగబగా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. వీఆర్ ఇన్ దట్ ఆటో పైలట్ మోడ్. వీ హార్డ్లీ టేక్ అ మినిట్ టు థింక్ ఏం నడుస్తుంది, అసలు ఏం జరుగుతుంది. పీపుల్ ప్రాసెస్ వాట్ ఎవర్ దే గోయింగ్ త్రూ ఆఫ్టర్ ఇయర్స్, డికేడ్స్ ఆల్సో సమ్ టైమ్స్. దట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పాజ్ తీసుకోం. సో జనరల్లీ మనకి కోపం వచ్చినప్పుడు సో ఇట్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ టేక్ అ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్, అండ్ ఆ కోపం కూడా న్యాచురల్గా పోతుంది. సో దీస్ ఆర్ వెరీ స్మాల్ టెక్నిక్స్. ఇఫ్ యూ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ యువర్ లైఫ్ ద వే యూ లుక్ ఎట్ యువర్ లైఫ్, మీరు ఎలా లైఫ్ని చూస్తారో అది ఇట్ విల్ బీ టోటలీ డిఫరెంట్. నాకు మొత్తం ఫ్లో అంతా ఐఎమ్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ టు దిస్ థింగ్. ఓకే, ఎనీవే ఐమ్ బ్రింగింగ్ మై సెల్ఫ్ బ్యాక్ హియర్. ఇస్ దట్ ఈస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ లైక్ జర్నల్ ఏమైనా రాసుకుంటారా? I do journal. So one thing that really helped me was generally I learned it the hard way. I have a coach called Thaddeus. So he used to give me a task every day. So నీకు ఏమన్నా నెగటివ్ ఫీలింగ్స్ వస్తే you take a piece of paper and you write it down. You scribble it. మొత్తం స్క్రిబుల్ చేసి మొత్తం you have to write all your negative thoughts down, and by the end of the day I have to send him a picture. So every day I have to write for 30 days. And once you start writing it every day, అది కంపల్సరీ యాక్టివిటీ. సో కొన్నిసార్లు నేను మిస్ చేసేదాన్ని, అప్పుడు చాలా తిట్టేవారు. అండ్ ఐ థింక్ దట్స్ హౌ యూ లెర్న్ ఇట్. కానీ నేను సో ఎవ్రీడే నాకు ఆ భయంతో నేను రాసి ఫోటో తీసి పంపించేదాన్ని. అండ్ అది నాకు అన్కాన్షియస్ మోడ్కి వెళ్ళిపోయింది. సో 21 days ఒకటి మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా 22nd day మీరు ఆ టైంకి ఆ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో 22nd day నేను అసలు ఆలోచించలేదు, ఐ హ్యావ్ టు రైట్ అండ్ ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ అని. ఆటోమేటిక్గా అది అయిపోయింది. సో ఇప్పుడు కూడా వెనెవర్ ఐ గెట్ నెగిటివ్ థాట్స్, అరే అసలు ఏంటి అసలు ఇలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అంటే నేను రాసేస్తాను. సో ఆ ఫీలింగ్ అక్కడి నుంచి నాకు పోతుంది. సో వన్స్ దట్ ఫీలింగ్ ఇస్ గాన్, నాకు ఐ ఫీల్ రిలీఫ్, అండ్ నాకు ఆ హ్యాపీనెస్ కూడా ఇట్ ఇన్స్టెంట్లీ చేంజ్ మై ఎమోషన్.
సో I've learnt it that way. ఇలాంటి వాటి గురించి అంటే యూజువలీ గ్రాటిట్యూడ్ జర్నల్ కానీ దీస్ థింగ్స్ దట్ యుర్ సజెస్టింగ్ నో యూజువలీ విన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్స్ టూ గుడ్ టు బీ ట్రూ అంటే ఇంతే కదా అట్లా అనిపిస్తుంది. బట్ మీరు చేస్తున్నారు కాబట్టి వాట్ అంటే ఐడియలీ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒకలాగా ఉండేది మీకు రిజల్ట్, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొంచెం వేరేగా ఉంటుంది, తర్వాత యూ యాక్చువల్లీ స్టార్ట్ గెయినింగ్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ ఎవల్యూషన్ ఎలా ఉందో చెప్తే మేబీ పీపుల్ విల్ బీ ఇన్స్పైర్డ్ టు డూ ఇట్ ఏమో. Evolution was not at all easy. So initially when I started watching Tony Robbins videos also, so he's more into breath work, he's more into sudden state change. Okay. And he's more into rapid breathing also. He believes in rapid breathing. Just breathe in, breathe out. Your total me emotion మొత్తం మారిపోద్ది. సో ఈజ్ మోర్ ఇన్ టు దీస్ సడన్ యాక్టివిటీస్. కానీ అది నిజంగా చెయ్యాలి అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అరే ఏంటి ఒక బ్రెత్ వర్క్తో మన లైఫ్ చేంజ్ అవుతుందా, బ్రెత్ వర్క్తో మన ఎమోషన్ చేంజ్ అవుతుందా అని ఇనిషియల్గా నేను అనుకునేదాన్ని. కానీ వన్స్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఎవ్రీ డే. సో యాజ్ ఐ సెడ్, నిజంగా మీకు ఒక పర్సన్ ఉండి మిమ్మల్ని ఆ పర్సన్ పుష్ చేసేటట్టయితే ఫర్ 21 days అది టఫ్ సిచ్యువేషన్ అయినా టఫ్ టాస్క్ అయినా మీరు చేస్తారు. ఎస్పెషలీ ఇండియన్ సిస్టంలో ఏంటి, వీ నీడ్ అ టీచర్, వీ నీడ్ సమ్ వన్ టు గైడ్ అస్ అండ్ టు పుష్ అస్. అది జిమ్ అయినా సరే, వర్క్ అయినా సరే, కాన్స్టెంట్గా ఒకరు ఇది చేయాలి, నువ్వు ఇది చేయాలి, ఈ టైంకి చేయాలి అంటే కూడా కార్పొరేట్స్ ఆల్సో ఇట్ ఫంక్షన్స్ దట్ వే, రైట్? సో మనం ఖచ్చితంగా చేస్తాం. So first thing is choose a guide or a mentor who can push you to execute that task. And మీకు ఎంత బోర్ కొట్టినా మీరు ఆ టాస్క్ ఆ టైంలోనే చేస్తే it will be conditioned. You'll be conditioned to do that task after 21 days also. Or morning లేచిన వెంటనే if you can get up doing some good activity that you really love. For me it's gym. So జిమ్కి వెళ్ళిన వెంటనే ఇట్స్ అ ర్యాపిడ్ చేంజ్ ఆఫ్ మై స్టేట్. ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ అలైవ్, అండ్ ఐ ఫీల్ ఇట్ విల్ సెట్ ద రైట్ టోన్ ఫర్ ద డే. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఎవ్రీ డే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ what emotion I carry, whether it's a lot of negative thoughts or it's a lot of positive energy, I go and hit the gym. So meer numberu initial ga I'm not a morning person. So I did my post graduation in UK and I signed up for a gym session there. అందరూ జిమ్ చేస్తున్నారు, నేను అప్పుడు ఇంకా లావుగా ఉండేదాన్ని. అందరు జిమ్ చేస్తున్నారు, నేను జిమ్ చేయాలి, ఏదో ఫ్యాన్సీగా అనిపించేది. సో ఇనిషియల్లీ ఐ సైన్డ్ అప్. హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్స్ ఇన్ UK. And it was a lot of expensive thing as well. సో వెళ్ళిన తర్వాత ఒక 3 days వెళ్ళా, 4 days వెళ్ళా. మార్నింగ్ 4:30కి లేయాలి. అతను జిమ్కి రావాలంటే 3:30కి లేచి రావాలి. నేను 4:30 కల్లా అక్కడ ఉండాలి. సో ఇట్ వాజ్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ అండ్ బిగ్ ఛాలెంజ్. 3 days, 4 days ఐ ఫెల్ట్ గుడ్. బట్ ఆఫ్టర్ దాట్ ఇంకా లైట్ తీసుకున్నా. బాడీ పెయిన్స్ వచ్చేసాయి, ఇంకా అబ్బా ఇది అని లైట్ తీసుకున్నా. మై ట్రైనర్ లేటర్ ఆఫ్టర్ 20 days హీ సెంట్ మీ అ మెసేజ్ సేయింగ్, ఇంకొకసారి నువ్వు జిమ్కి వస్తే యూ సీ వాట్ ఐల్ డూ. బికాస్ అతను రోజు జిమ్కి వెళ్ళేవాడు. ఈస్ టు గెట్ అప్ ఎట్ 3:30 అండ్ నేను పడుకునేదాన్ని. ఐ ఫెల్ట్ సో అషేమ్డ్ ఆఫ్టర్ దాట్. హీ సెంట్ మీ అ బిగ్ మెసేజ్ సేయింగ్ అసలు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్, అసలు ఏంటి ఇలా చేసావు, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అండ్ ఆల్. ఐ థింక్ దట్ ఇన్సిడెంట్ రియలీ చేంజ్డ్ మీ. After that, I told I have to be a morning person. And I came back to India. So India వచ్చిన తర్వాత కూడా I signed up for a 4:30 session and he was very, very strict, my first trainer. So నేను like 4:15 కల్లా అక్కడ జిమ్లో ఉండేదాన్ని. And that's how when a trainer is very strict, when your coach is very strict, you will get conditioned to it. And somewhere I had that guilty saying UKలో ఎలా అయింది, ఈ ట్రైనర్తో కూడా అలా అవ్వకూడదు. So right now also I get up at 4:30. సో అలా అలవాటు అయిపోయింది. So it takes a lot of challenges, and if you really have a very bad incident, so kachitanga that bad incident will help you grow as a person, and that's how maybe I have learned it the hard way. ఐడియల్లీ మనం వేరే వాళ్ళు గోల్ సెట్ చేసుకునేటప్పుడు మనం దేవుడికి మొక్కుకుంటే ఇట్లా ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఎక్కువ. కాకపోతే మనం గోల్ సెట్ చేసుకొని 365 days జిమ్కి వెళ్దామని చాలామంది అనుకుంటుంటారు. మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, సరే నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ స్టిక్ అవ్వరు. వై డూ యూ థింక్ దేర్ ఇస్ అ చేంజ్? మనం జనరల్గా దేవుడికి మొక్కుంటే వీ హ్యావ్ దట్ ఫియర్, భయం ఉంటుంది. అమ్మో ఉపవాసం లేకపోతే దేవుడు మనకి పనిష్మెంట్ ఇస్తాడేమో, అవును, అమ్మో నేను తింటే ఏమన్నా అవుతుందేమో. సో ఆ ఫియర్ కాంప్లెక్స్ మనకి ఎక్కువ అయిపోతుంది. అండ్ దేవుడు ఇస్ అ సూపర్ పవర్. సో ఆ సూపర్ పవర్ని మనము ఒక చాలా రిలీజియస్గా ట్రీట్ చేస్తాం.
అదే నాకు ఫిట్ అవ్వాలని ఉంది, నాకు ఇది అచీవ్ చేయాలని ఉంది అంటే మీకు నిజంగా అచీవ్ చేయాలని ఉంటుంది, కానీ మీరు ఏం చేస్తున్నారు టు అచీవ్ దట్? నిజంగా మీకు సన్నగా అవ్వాలని ఉంటుంది, కానీ మీరు ఏం చేస్తున్నారు? జస్ట్ ఒక 2-3 డేస్ జిమ్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ నార్మల్ రొటీన్కి వచ్చేస్తే ఆబ్వియస్లీ సన్నగా అవ్వలేరు. సో మీకు నిజంగా ఏం చేయాలని ఉంది, ఇఫ్ యూ రియలీ స్టిక్ టు దట్, ఒక 21 డేస్ మీరు 21 డేస్ మార్నింగ్ జిమ్కి వెళ్ళండి, ఆటోమేటిక్గా 22nd డే అది మీ రిచువల్ అయిపోతుంది, మీ లైఫ్ స్టైల్లో అడాప్టేషన్ అయిపోతుంది. సో వన్స్ యూఆర్ యూస్ టు ఇట్, ప్రతిరోజు మీరు అది చేస్తారు. మీరు అది అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా చేస్తారు, లేకపోతే వేరే స్టేట్లో ఉన్నా చేస్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ నాకు ఏం కావాలి, నాకు అది కావాలంటే నేను ఏం చేయాలి, హౌ బ్యాడ్లీ యూ వాంట్ దట్. సో యూజువలీ పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అని చెప్పి నేను టోనీ రాబిన్స్ చదువుతుంటే హీ హ్యాస్ అ సబ్జెక్ట్ దట్ లైక్ హీ రీవిజిట్స్ అ లాట్ ఇస్ దట్ పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అని, విచ్ మీన్స్ మీరు మీ చుట్టుపక్కల ఎంత సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటే యూ ఆల్సో బికమ్ దట్ సక్సెస్ఫుల్ అని చెప్పి. సో మీ లైఫ్లోని బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరండి? మై బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మై డాడ్. ఎందుకంటే ఒక చిన్న స్టేజ్ నుంచి మై డాడ్స్ ఫాదర్ వాజ్ అ బస్ కండక్టర్. అండ్ చిన్నప్పుడు వెన్ డాడ్ స్టార్టెడ్ నారాయణ ఆల్సో ఫస్ట్ కోచింగ్ స్టార్ట్ చేశారు. సో కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక చిన్న ఇంట్లో గుడిస్లో స్టార్ట్ చేశారు. గుడిస్లో నుంచి ఇప్పుడు హీ హెస్ డెవలప్డ్ దిస్ హ్యూజ్ ఎంపైర్. సో నారాయణ గ్రూప్ తీసుకుంటే వీఆర్ రైట్ నౌ 700 బ్రాంచెస్ ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్, వీఆర్ ఇన్ 24 స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఇంత పెద్ద ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయడం మామూలు విషయం కాదు. హీఈస్ అ టీచర్, హీఈస్ అ మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ PhD. కానీ ఒక చిన్న థాట్ దట్ ఎడ్యుకేషన్ నేను కూడా అందరికీ యాక్సెసిబుల్ అయ్యేటట్టు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా చదువుకుంటారు అండ్ దేర్ ఆల్సో బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో దాట్స్ హౌ హీ స్టార్టెడ్. అండ్ నా చిన్న థాట్ ఇప్పుడు ఒక పెద్ద ఎంపైర్ అయింది అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి జాబ్, ఎంప్లాయ్మెంట్ ఆల్సో. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ కూడా దే సక్సెస్ఫుల్లీ అచీవింగ్ దేర్ డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ అన్ IITian లేకపోతే బీయింగ్ అ డాక్టర్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్. So my dad has been one of my biggest influences in life. And next is Tony Robbins, because he's one person who has changed my life drastically. And I think every day we keep roj-rojki we keep seeing so many people and we keep learning from them, especially my child also. I think he's also one of the biggest influences in life, because motherhood changed me drastically. It has taught me patience. మనము ఏదన్నా సక్సెస్ఫుల్గా అచీవ్ చేయాలంటే లైఫ్లో పేషెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనం ఎన్నోసార్లు డౌన్ఫాల్ అవుతాం, కానీ ఆ డౌన్ఫాల్ అయినప్పుడు వెన్ వీ అండర్స్టాండ్ అసలు ఎందుకు డౌన్ఫాల్ అయ్యాము, ఇఫ్ యూ కెన్ రీషేప్ దట్ థాట్ ఇంటూ అ పాజిటివ్ వన్ అండ్ నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉంటే దెన్ వీ కెన్ డెఫినెట్లీ టేక్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ అండ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో మై సన్ హ్యాస్ రియలీ థాట్ మీ పేషెన్స్. వెరీ స్వీట్. So yeah, every day we observe so many people, we take a lot of traits from so many people. They say kada like-minded people, like skilled people తో ఉంటే ఖచ్చితంగా మీ నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది అని. ఇట్స్ కంప్లీట్లీ ట్రూ. నేను యాక్చువల్లీ ఐమ్ స్టక్ ఎట్ యువర్ ఫాదర్స్ జర్నీ. కోచింగ్ చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు 700 బ్రాంచెస్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అట్ ఆల్. ఈ జర్నీలోని చాలామంది యూజువలీ ఎండ్ రిజల్టే చూస్తారు, ఓకే నౌ దే ఆర్ బిగ్ అన్నట్టు. ఈ జర్నీ అంతా యూజువలీ అంత స్నీక్ పీక్ ఉండదు జనాలకి. సో అండ్ ఐఎమ్ లుకింగ్ అట్ హిమ్ యాజ్ అన్ ఆంటర్ప్రెనర్ మోర్ దాన్ అ పొలిటీషియన్ దట్ హీ ఈజ్ రైట్ నౌ. ఈ జర్నీలోని 100% దేర్ మైట్ హ్యావ్ బిన్ లో ఫేసెస్, దేర్ మైట్ హ్యావ్ బిన్ బిగ్ అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్. సక్సెస్ నుంచి కంటే ఫెయిల్యూర్స్ నుంచి, లో ఫేసెస్ నుంచే మన లెర్నింగ్, పర్సనాలిటీ చాలా ట్రాన్సిషన్ అవుతాము, ఇంకా ఎత్తుకు ఎదుగుతాము. సో అందుకనే పర్టికులర్గా లో ఫేసెస్ గురించి అడుగుతున్నాను, సో దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. చాలా ఉన్నాయి, బట్ టుడే ఐ టెల్ యూ వన్. సో మా తమ్ముడు 2017లో హీ హ్యాడ్ అ కార్ యాక్సిడెంట్ అండ్ హీ పాస్డ్ అవే. I think that was the biggest low moment in everyone's life as a family. Like my father, especially me, I was attached to him completely. అంటే చిన్నప్పటి నుంచి నేను నిషి కలిసి పెరిగాం. సో ఇట్ వాజ్ లైక్ బోత్ ఆర్ టుగెదర్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ అవర్ అనుకోండి. సో చిన్నప్పటి నుంచి సేమ్ స్కూల్ అండ్ ఐ కుడెంట్ స్టే వితౌట్ హిమ్. సో అలాంటిది సడన్లీ వన్ డే హీ మెట్ విత్ అ కార్ యాక్సిడెంట్ అండ్ ఐ వాజ్ ఇన్ మై 8th month of pregnancy. That was my peak stage,
ఎయిత్ Oh my ఆల్మోస్ట్ God. అయిపోతుండే. సో ఐ డోంట్ నో వాట్ టు డూ అండ్ ఇట్ వాజ్ అ షాకర్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఎట్ దట్ టైమ్ మా డాడీ లండన్లో ఉన్నారు అండ్ న్యూస్ వినగానే కేమ్ అండ్ నాకు న్యూస్ తెలియలేదు ఇనీషియల్లీ బికాజ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఐ హ్యాడ్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలే ఇనీషియల్గా, బట్ లేటర్ ఐ అండర్స్టూడ్. సో వచ్చి చూశారు, దెన్ లేటర్ ఇట్ వాస్ అ షాకర్ ఫర్ మీ అండ్ I still remember, so I was crying. I was admitted in the hospital. He told me one thing. He called me up and he said, ఒక్కసారి కాల్ చేసి ఎగ్జామినేషన్, అప్పుడే ఎగ్జామినేషన్ టైం, ఒకసారి కాల్ చేసి అందరికీ నారాయణ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఎలా రాశారో కనుక్కో, ఎంత వస్తుందో కనుక్కున్నారు. ఐ వాజ్ ఇన్ అ టోటలీ డిఫరెంట్ మోడ్. అసలు యూ అండర్స్టాండ్ దట్ ఇఫ్ సమ్మన్ వెరీ క్లోజ్ టు యూ చనిపోతే, సో నేను ఆ ఎమోషన్ నుంచి డాడీ ఇప్పుడేంటి కనుక్కోవడం, నేను కనుక్కోలేను, అసలు ఏం మాట్లాడుతున్నారు. బట్ హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ దిస్. మనము ఒక సాడ్ ఇన్సిడెంట్ లైఫ్లో ఎదుర్కొంటే ఆర్ మోస్ట్ ఛాలెంజింగ్ ఇన్సిడెంట్, మనము మన ఎమోషన్ షిఫ్ట్ చేసేయాలి. ఫ్రమ్ అ సాడ్ ఎమోషన్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు అ వెరీ వర్క్ mode, very energetic emotion. And that's when you'll get diverted. So I think the next couple of days, everyone, he motivated us to be strong enough. And ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వీళ్ళకి కాల్ చేసావా, వాళ్ళకి కాల్ చేసావా, వర్క్ గురించి అడిగేవాళ్ళు. సో దట్ డాడీకి కూడా ఆ లాస్ అన్నది ఉండదు, లాస్ అన్న ఫీలింగ్ కొంచెం తగ్గిద్ది అండ్ నాకు కూడా ఆ ఫీలింగ్ ఉండదు అని. సో హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ డైవర్టింగ్ ద ఫీలింగ్. ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ వన్ ట్రేట్ ఐ రియలీ లర్న్డ్, వన్ క్వాలిటీ ఐ లర్న్డ్. మీరు హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దట్? ఐ ఎమ్ ఆనెస్ట్లీ నేనే ఐఎమ్ లాస్ట్ ఇన్ దట్ థాట్ బికాస్ ఐ నో హౌ క్లోజ్ సిబ్లింగ్స్, ఎంత క్లోజ్ ఉంటారు, పేరెంట్స్ కంటే ఎక్కువ క్లోజ్ ఉంటాం సిబ్లింగ్స్తో. సో వాట్ డిడ్ యూ డూ అండ్ హౌ లాంగ్? ఐ నో దట్ లైక్ లాస్ యూ కెన్ నెవర్ గెట్ ఓవర్ ఇట్, బట్ మీరు ఎట్లా దాన్ని ఓవర్కమ్ అయ్యారు? హౌ డిడ్ యూ? It took me a lot of time. Like I cried every day. I didn't know whom to share that feeling with. So like నేను కళ్ళు మూసుకుంటే I used to get pictures of my brother being next to me. And but one day, I think because of my father's support or because of my mother, I told myself I should be strong enough. Like మా డాడీకి ఒకడే కొడుకు అండ్ ఐ ఫెల్ట్ నేనే ఇట్లా ఏడుస్తూ ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ విల్ ఐ సెట్? ఐ షుడ్ బి అ సపోర్ట్ సిస్టమ్ టు మై ఫ్యామిలీ. సో నేను కూడా వర్క్ డైవర్ట్ అయిపోయాను. ఐ కెప్ట్ లర్నింగ్ విగరస్లీ. దట్ వాస్ అ స్టేజ్ వేర్ ఐ లర్న్డ్ విగరస్లీ అండ్ ఐ అండర్స్టూడ్ వాట్ లైఫ్ ఇస్. సడన్గా ఒకరోజు నో వన్ విల్ బీ దేర్ ఫర్ యూ. It's about you fighting the battle with yourself. So I understood that a hard way, and maybe that's how I've become strong in Narayana also. In my brother's loss, I still can't get over. He's still right here with me right now, but I think he really made me strong enough. ఐమ్ రియలీ సారీ ఫర్ యువర్ లాస్. లీడర్స్ యూజువలీ మనం చాలా మందిని చూస్తుంటాం. లైక్ యూ సెడ్ యువర్ ఫాదర్ హ్యాస్ బిన్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. మనం లీడర్ అవుతున్న కొద్దీ మనం ఇవాల్వ్ అవుతుంటాం, చుట్టుపక్కల మనుషుల కొద్దీ మనం మారుతూ ఉంటాం. అండ్ యాజ్ అ లీడర్ ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సిచ్యువేషన్ ప్రకారం మనం అడాప్ట్ అవ్వడం. మీరు ఇంత బిగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి మీకు లైఫ్లోని. మీరు యాజ్ అ లీడర్ మిమ్మల్ని మీరు ఎట్లా తీర్చిదిద్దుకుందాం అనుకున్నారు? అంటే యాజ్ అ లీడర్ హౌ వుడ్ యూ వాంట్ టు బి? So more than an educationist, చిన్నప్పటి నుంచి I had this feeling of being a good orator. But I didn't have the skills. నిజంగా. కానీ నారాయణ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మా డాడీని చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, సో ఆటోమేటిక్గా ఆ క్వాలిటీస్ మీలో ఉంటాయి, ఇన్బిల్ట్ ఉంటాయి, బట్ సిచ్యువేషన్స్ బట్టి ఆ క్వాలిటీస్ బయటకు వస్తాయి. సో లుకింగ్ ఎట్ మై ఫాదర్ స్పీక్ ఆర్ లుకింగ్ ఎట్ మై సిస్టర్ స్పీక్, చిన్నప్పటి నుంచి లైక్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో టాప్ 10, టాప్ 100 వీ గెట్ ఎవ్రీ ఇయర్. సో అప్పుడు పెద్ద పెద్ద ప్రెస్ మీట్స్ ఉంటాయి. సో పేరెంట్స్ వస్తారు, మీడియా రిపోర్టర్స్ వస్తారు. సో ఆ ప్రెస్ మీట్స్లో చిన్నప్పటి నుంచి ఐ రియలీ వాంటెడ్ టు గివ్ అ గుడ్ స్పీచ్, లైక్ అందరూ అప్లాజ్ ఇచ్చే స్పీచ్. కానీ ఐ హ్యావ్ అటెండెడ్ ఎన్ నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ వేర్ ఇట్ హెస్ గాన్ రాంగ్. లైక్ మైక్ నా చేతిలో ఉండేది అండ్ ఐ వాజ్ జస్ట్ పాజ్ అయిపోయేదాన్ని బికాస్ లుకింగ్ ఎట్ ద ఫ్లాషెస్. సో చిన్నప్పుడు వెన్ యూ హ్యావ్ స్టేజ్ ఫియర్, వెన్ యూ ఎంటర్ ఇన్ టు వెరీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్, సో యూ గెట్ ఫ్రీక్డ్ అవుట్, పాజ్ అయిపోతారు ఫర్ అ సెకండ్. సో కానీ నేను ఎలా అన్నా బయటికి రావాలి దీని నుంచి, ఐ వాంట్ టు స్పీక్. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ, బట్ దెర్ వాజ్ దిస్ వన్ స్పీచ్, వన్ మూమెంట్ దట్ ఐ గేవ్, దట్ ఐ స్పోక్,
and it completely changed the way I saw my world. So I always used to think I was a very low self-esteem person, but at one moment it gave me a lot of confidence, and I told myself, yes, I did it, I have this trait in me, but it took me a lot of years to get this out. ఎందుకంటే మై ఫాదర్ ఇస్ అ వర్కహాలిక్, అండ్ బీయింగ్ అ వర్కహాలిక్ ఖచ్చితంగా దెర్ ఆర్ సో మెనీ ట్రేట్స్ దట్ ఐ కెన్ అడాప్ట్ ఫ్రమ్ హిమ్. Yeah. My sister also is a workaholic. She was very, very good in schooling, in education, whereas I was an average child. But for me to come to the realization only, it took me a lot of time. So once I started building my self-confidence, looking at others, and my father was the biggest example. So once I started building my self-confidence, self-esteem peripende. And once I started getting out of this stage fear, and once I started learning a lot, so education ki sambandhinchi, I started looking at the books, different publication books చదివి, ప్రీ ప్రైమరీ ఎలా ఉంటుంది, ప్రీ ప్రైమరీలో ఏమేమి కాన్సెప్ట్స్ నేర్పిస్తారు, ప్రైమరీలో ఏం కాన్సెప్ట్స్ నేర్పిస్తారు, హై స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఐటి ఇంకా నీట్ రాయాలంటే ఎలాంటి వర్క్ చేయాలి స్టూడెంట్స్, ఇవన్నీ నేను అబ్జర్వ్ క్యాంపసెస్కి వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో సబ్కాన్షియస్లీ ఐ గాట్ ఆల్ దీస్ ట్రేట్స్, కానీ సిచ్యువేషన్స్ బట్టి ఆ ట్రేట్స్ బయటకు వచ్చాయి. సో ఐ థింక్ దట్స్ హౌ యూ గెట్ అడాప్టెడ్ టు దీస్. సో మైండ్ సెట్ షిఫ్ట్ అన్న బుక్ రాశారు, అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వై ఆఫ్టర్ ద 1 hour కాన్వర్జేషన్. ఈ బుక్లో ఏమున్నది, అండ్ వై డిడ్ యూ ఫీల్ లైక్ బుక్ రాయాలి, లాంచ్ చేయాలి అని చెప్పి మీరు ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి నేను చాలా మంది దగ్గర చాలా నేర్చుకున్నాను, రైట్ ఫ్రమ్ మై ఫాదర్, అండ్ అదేవిధంగా వీడియోస్ చూసి నేర్చుకున్నాను, అండ్ డిఫరెంట్ కోచెస్ దగ్గర ఐ కీప్ లెర్నింగ్. ఇప్పటికీ కూడా ఐ స్టిల్ హ్యావ్ కపుల్ ఆఫ్ కోచెస్ హూ ఆర్ స్టిల్ గైడింగ్ మీ టు బీ అ బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఐ థాట్ ప్రతి ఒక్కరికి ఈ ఆపర్చునిటీ ఉండదు. సో నేను డ్రాస్టిక్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యా లైఫ్లో. సో వాట్ ఇఫ్ ఐ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ లెర్నింగ్స్, నేను నేర్చుకుంది ప్రతిదీ ఒక బుక్ ఫామ్లో చేస్తే ఇట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. సో దట్ వాస్ ద ఫస్ట్ థాట్. సో అక్టోబర్లో ఐ స్టార్టెడ్, 2024లో ఐ జస్ట్ స్టార్టెడ్ అక్టోబర్లో. ఐ థాట్ లెట్ మీ జస్ట్ పెన్ డౌన్ మై థాట్స్. సో అలా అలా ఒక బుక్ షేప్ అయింది. అండ్ దెన్ ఫైనల్గా ఒకరోజు మా నాన్నగారికి చెప్పాను, డాడీకి చెప్పాను, డాడీ నేను బుక్ రాశాను. హీ థాట్ ఇట్స్ అ కామిక్ బుక్ ఆర్ సమ్ అదర్ బుక్. ఐ సెడ్ ఇట్స్ అ మైండ్ సెట్ బుక్. మైండ్ సెట్ బుక్ అంటే అసలు ఏంటి అన్నారు. ఇట్స్ కాల్డ్ మైండ్ సెట్ షిఫ్ట్. దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ 13 chapters ఉంటాయి డాడీ. సో మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే లోపల వీ హ్యావ్ సో మెనీ థాట్స్, పాజిటివ్, నెగిటివ్. కానీ మనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతే మనం నెగిటివ్ థాట్స్కే ఇంక్లైన్ అవుతాం. కానీ ఆ నెగిటివ్ థాట్ని పాజిటివ్ థాట్ ఎలా చేయాలి, మై బుక్ టాక్స్ అబౌట్ దట్. సో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, లైక్ బ్రెత్ వర్క్, గ్రాటిట్యూడ్ విజువలైజేషన్, డ్రీమ్ విజువలైజేషన్, సెట్టింగ్ అ గ్రోత్ మైండ్ సెట్, అండ్ అకౌంటబిలిటీ పార్ట్నర్. So all these, and asking yourself 3 powerful questions. Why, what, and how. Asal, why do you want to achieve this particular goal? And what are you going to do to achieve this particular goal? And how are you going to achieve this particular goal? If your why, what, and how are clear, ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్. సో ఇట్లా 13 chapters ఉంటాయి, అండ్ ఐ హావ్ ఇంటిగ్రేటెడ్ ఆల్ మై లెర్నింగ్స్. సో డాడీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్, అండ్ మా మమ్మీ వచ్చింది. సో ఇనిషియలీ ఎవ్రీడే నైట్ ఐ స్పెండ్ 1 hour టు మై సెల్ఫ్. సో ఎవ్రీడే నైట్ 1 hour నేను రాసుకునేదాన్ని. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మా మమ్మీ అసలు ఏంటి నువ్వు పిచ్చిదానిలా కూర్చొని ఏదేదో రాసుకుంటున్నావు, అసలు ఏంటిది అంటే, దెన్ ఐ టోల్డ్ హర్, మా ఒక బుక్ రాశాను. దే వర్ షాక్డ్. అండ్ డాడ్ వాజ్ లైక్, చంద్రబాబు నాయుడు దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను, నిన్ను తీసుకెళ్ళి ఒకసారి బుక్ గురించి చెప్పు అని. ఐ సెడ్ సరే, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో CBN గారి దగ్గరికి వెళ్ళాను. అండ్ దెన్ ఐ టోల్డ్ హిమ్, ఇట్లా మైండ్ సెట్ షిఫ్ట్ అనే బుక్ రాశాను, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్. హీ ఆస్క్డ్ మీ సో మెనీ క్వశ్చన్స్, అండ్ హీస్ అ విజనరీ లీడర్. అండ్ 1 hour గ్రిల్ చేసినట్టు గ్రిల్ చేశారు. దెన్ ఐ టోల్డ్ హిమ్ అబౌట్ ఆల్ దిస్. దెన్ హీ సెడ్, దెన్ డాడీ వాజ్ లైక్, ఒక బుక్ లాంచ్ చేద్దాము CBN గారితో, అండ్ ఐ విల్ ఇన్వైట్ హిమ్. సో అక్కడే ఐ ఆస్క్డ్ CBN గారు, వస్తారా సార్ ఇట్లా బుక్ లాంచ్కి, ఐ వాంట్ యూ టు లాంచ్ మై బుక్. దెన్ హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ హీ సెడ్, డేట్ చెప్పు, ఐల్ కమ్. అదేవిధంగా మై ఫాదర్ ఇన్ లా, హీ సెడ్, చిరంజీవి గారి దగ్గర కూడా వెళ్ళు, చిరంజీవి గారి దగ్గర బుక్ చెప్పు, బికాస్ చిరంజీవి గారు ఆల్సో ఈజ్ ఇన్ టు మైండ్ సెట్, అండ్ చిన్నప్పటి నుంచి హీ సా సో మెనీ హర్డల్స్. సో హీఈస్ ఆల్సో విజనరీ లీడర్. సో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను. హీ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్.
ఈ సైడ్ నేను ఈ ప్రాక్టీసెస్ అన్నీ ఆల్రెడీ చేస్తున్నాను అండ్ నువ్వు నాకు ఈ ప్రాక్టీసెస్ ఇలా చెప్తున్నావు, నేను వస్తాను అని. సో ఇద్దరు ఫైనల్ అయిపోయారు. ద డేట్ అలా అలా పోస్ట్పోన్ అవుతుంది డేట్, బికాస్ సిబిఎన్ గారు అపాయింట్మెంట్ కావాలి అండ్ అదేవిధంగా చిరంజీవి గారు అపాయింట్మెంట్ కావాలి. అండ్ ఫైనల్గా ఒక డేట్ ఫిక్స్ అయ్యాం. ఒక డేట్ ఫిక్స్ అయ్యాక దాని తర్వాత ఐ సెడ్ నేను మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ యాక్చువల్లీ అప్పుడు చెప్పినప్పుడు నాకు భయం అయ్యలేదు, కానీ బుక్ లాంచ్ చేసిన రోజు ఆ మినిట్ వన్ సిబిఎన్ గారు స్టేజ్ పైకి వెళ్ళారు, చిరంజీవి గారు స్టేజ్ పైకి వెళ్ళారు. అండ్ దెన్ లిటిల్గా నైట్ అంతా ఐ వాజ్ జస్ట్ రివైజింగ్ దీస్, పడుకున్నా కూడా ఐ వాజ్ జస్ట్ గెటింగ్ దీస్ కాన్సెప్ట్స్. నేను ఏం చెప్పాలి, బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ సచ్ big legends. And I have to give my best. And at the same time, I was not well from the past couple of days. Bad throat infection. నేను ఎప్పుడు whenever I want to speak in front of large audience, I have this ritual that I'll have bad throat infection. I think that's a good luck sign laga. And I was very worried. నా థ్రోట్ ఏమైంది, నా థ్రోట్ రావట్లేదు, మాట్లాడడానికి కూడా రావట్లేదు. డాడీ వచ్చి పోస్ట్పోన్ చేద్దామా ఈవెంట్ అంటే, లేదు, I'll do. సో వాట్ రియలీ వర్క్ వాజ్ సెట్టింగ్ ఇంటెన్షన్స్. నేను నేర్చుకునే టెక్నిక్స్ అన్ని నేను అప్లై చేస్తాను. అండ్ ఫైనల్లీ ఆ రోజు వచ్చింది, బోత్ వర్ ఆన్ స్టేజ్ అండ్ ఐ హ్యాడ్ టు మోడరేట్ దెమ్. అండ్ ఐ జస్ట్ క్లోజ్ మై ఐస్, జస్ట్ విజువలైజ్డ్ దిస్ కమింగ్ త్రూ. అండ్ ఫైనల్గా ఐ గేవ్ మై బెస్ట్ షాట్ అండ్ బోత్ వర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ బోత్ వర్ హ్యాపీ. Yeah, it was the best milestone I feel in my life. Selfishly, I'll ask you, how was hosting? Hosting was a very, very different experience. ఎందుకంటే ఎదుటి వాళ్ళ పల్స్ చూసి యూ హ్యావ్ టు. సో ఇనిషియల్గా ఐ థాట్ లెట్ మీ హ్యావ్ అ కాన్వర్సేషన్ ఇన్ ఇంగ్లీష్, బికాజ్ జనరల్గా ప్రెస్ మీట్స్లో కూడా వి జనరలీ టాక్ ఇన్ ఇంగ్లీష్ కదా, ఐఎమ్ యూస్ టు ఇంగ్లీష్. కానీ అక్కడ స్టేజ్ పైన చంద్రబాబు నాయుడు గారు అండ్ చిరంజీవి గారు తెలుగులోనే మాట్లాడతావు కదా అన్నారు. దెన్ ఫర్ మీ ఒక్కసారి నేను ఏమైతే నేర్చుకున్నానో మొత్తం అసలు ఒక్కసారి ఫ్లాష్ అయిపోయాయి, మైండ్ సెట్ షిఫ్ట్ అక్కడ. ఇప్పుడు నేను తెలుగు మిక్స్ చేసి అడగాలి, మొత్తం తెలుగులో అడగాలి, నేను ఇప్పుడు ఎలా అడగాలి. అండ్ నేను ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాను, వాళ్ళకు కూడా సిరీస్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాను, కానీ అవి కాకుండా మిగతావి అడిగాను. బట్ ద వే దే హావ్ ఆన్సర్డ్, ఐ థింక్ ఐ వాజ్ సో లాస్ట్ ఇన్ ద మూమెంట్. ఇట్ వాజ్ సో స్పాంటేనియస్ and both were really impressed. Amazing. And is there something that you've learned from that particular book launch, the interaction CBN గారితో చిరంజీవి గారితో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఏదైనా? Yeah, a lot of things. Every question, in fact every moment taught me a lot of things. Especially it's okay when you encounter tough situations. CBN గారు కూడా జైలు కూడా వెళ్ళారు అప్పుడే, దానికి ముందే కదా. అండ్ అట్ ద సేమ్ టైమ్ చిరంజీవి గారు కూడా చాలా ఫేస్ చేశారు లైఫ్లో. సో దే వర్ టాకింగ్ అబౌట్ దేర్ సిచ్యువేషన్స్, లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా గ్రో అయ్యాము. సో విత్ ఎవ్రీ కాన్వర్జేషన్, ఐ కెన్ సే విత్ ఎవ్రీ సెకండ్, ఐ హ్యావ్ సమ్వేర్ ఆ ఫోర్స్ వచ్చింది నాలో. ఎస్, ఐ కెన్ బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మీ. వీళ్ళు ఇలాంటి లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసి నౌ దే హ్యావ్ కమ్ టు దిస్ స్టేజ్, నౌ దే ఆర్ లెజెండ్స్ అండ్ ఈవెన్ ఐ కెన్ బీ దాట్ సమ్ డే. సో విజువలైజేషన్ పవర్ ఇంకా పెరిగింది బికాస్ ఆఫ్ ద కాన్వర్సేషన్. అండ్ ద వే ఐ సీ ద వరల్డ్ ఆల్సో హ్యాస్ డెఫినెట్లీ చేంజ్డ్. యూజువలీ వాళ్ళని చూస్తే అనిపిస్తుంది మనకు మైనర్ ఇన్కన్వీనియన్సెస్కి వి ఫీల్ లైక్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటాం అని చెప్పి. బట్ ఐ థింక్ ద మోర్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, ద మోర్ ఎవాల్వ్డ్ యూ బికమ్, అండ్ ఐ థింక్ యూ విల్ బీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మోర్ ఇన్ లైఫ్. అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ విత్ అస్. మా వ్యూవర్స్ అంతా అస్పైరింగ్ ఆంటర్ప్రెనర్స్, అంటే ఐడియలీ జాబ్స్ చేసుకుంటూ ఆ ప్లంజ్ ఏదో ఒక రోజు తీసుకొని ఒక ఐడియా మీద ఇన్వెస్ట్ అయ్యి దే వాంట్ ఇట్ టు గ్రో బిగ్. అండ్ అఫ్ కోర్స్ మీరు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి వస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ ఆల్సో హూ ఎవర్ వాంట్స్ టు వెంచర్ ఇన్ టు ఆంటర్ప్రెనర్షిప్, మీ అడ్వైజ్ ఏంటి? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? హౌ షుడ్ దే ఎక్స్ప్లోర్ బిజినెస్ యాంగిల్ అన్నది మీ అడ్వైజ్ ఏంటి? ఐ వుడ్ సే నెవర్ గివ్ అప్. మనము ఎన్నో డ్రీమ్స్ అనుకుంటాం లైఫ్లో, కానీ ఒక చిన్న హర్డిల్ వస్తే ఇది వద్దులే, చాలా కాంప్లికేటెడ్ అయిపోతుందేమో అని మనం వేరే డైరెక్షన్ విల్ చూస్ ప్లాన్ బి. కానీ ఎన్ని హర్డిల్స్ వచ్చినా దానికి స్టిక్ అయ్యి దానికి సొల్యూషన్ మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా యూ విల్ అచీవ్ ఇట్. ఇట్ మైట్ బీ 20 years, ఇట్ మైట్ బీ 30 years, ఇట్స్ ఓకే. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ స్టబర్న్ అబౌట్ అచీవింగ్ దాట్ అండ్ మీరు రైట్ స్కిల్స్ గెయిన్ చేసేటట్టయితే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్,
ఖచ్చితంగా యూ విల్ అచీవ్ దట్ పర్టికులర్ అంబిషన్. కానీ ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు లెర్న్, ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు గెయిన్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు బికమ్ దట్ వర్జన్. ఆ వర్జన్ ఆఫ్ ట్రేడ్స్ మనలో ఇన్కల్కేట్ చేసేటట్టయితే అండ్ ఖచ్చితంగా యూ విల్ అచీవ్ ఇట్. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్, ఐ వుడ్ సే దట్. అండ్ లెర్న్ ద టెక్నిక్స్ టు మేక్ యూ అ బెటర్ పర్సన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెత్ వర్క్ ఇస్ వన్ టెక్నిక్. సడన్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. అండ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. సో జస్ట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ మూమెంట్, థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో జనరల్గా మనం లైఫ్లో ఎన్నో నెగిటివ్ థాట్స్ ఉంటాయి, ఎప్పుడు క్రిప్ చేస్తూ ఉంటాం. అరే లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, అసలు నేనేంటి గ్రో అవ్వట్లేదు, వేరే వాళ్ళని చూసి మనం జెలసీ కూడా అవుతాం. కానీ జస్ట్ టేక్ అ పాజ్ అండ్ జస్ట్ లెట్స్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ మూమెంట్, గ్రేట్ఫుల్ ఫర్ దిస్ మూమెంట్ రైట్ నౌ. లైక్ వీఆర్ స్పీకింగ్, వీఆర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్. లైఫ్ విల్ బీ వెరీ డిఫరెంట్ వెన్ యూ డూ దాట్. సో ఈ చిన్న చిన్న క్వాలిటీస్ మనం అడాప్ట్ చేసుకునేటట్టయితే ఖచ్చితంగా యూల్ అచీవ్ యువర్ అంబిషన్. అమేజింగ్. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఇస్ దట్ ఎడ్యుకేషన్ సైడ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమన్నా, సంబడి వాంట్స్ టు డూ సంథింగ్ ఎడ్యుకేషన్ సైడ్, ఇప్పుడు మీరు బికాస్ యు ఆర్ క్లోజర్ టు ద మార్కెట్, యూ అండర్స్టాండ్ హౌ దిస్ ఫంక్షన్స్, ఎడ్యుకేషన్ సైడ్ ఒకళ్ళు ఏమైనా స్టార్టప్ ఇచ్చేద్దాం అనుకుంటే వేర్ డూ యూ థింక్ ది ఆపర్చునిటీస్ ఆర్? Education side right now, AI, there are a lot of opportunities in AI, and there's so many businesses also, startups that are evolving in AI. At the same time, okappudu we had virtual COVID time lo, so mottam education it went into virtual classrooms. And right now also there's a lot of scope for digital videos. So చాలా మంది స్కూల్ అయిపోయిన తర్వాత they want to learn something extra. So there's a lot of scope for digital market also, which is continuously evolving. And అదేవిధంగా if you're talking about schools, or if you're talking about different colleges, more of holistic approach, more of life skills approach అంటున్నాను, rather than a road learning అంటే rather than being an IITian or a doctor, more of life skillsని integrate చేసే schools or holistic development approach iche schools. There's a lot of scope for that because people are evolving, people are getting better with technology. And I feel these are some of the business ideas that can be taken into consideration. మీరు కోవిడ్ వర్చువల్ అంటే వన్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఇస్ దట్ యూజువలీ కోవిడ్ వచ్చి లాక్డౌన్ అదే అయినప్పుడు మంత్స్ వీఆర్ ఆల్ అట్ హోమ్. ఎడ్యుకేషన్ దీంట్లోని వీఆర్ ఓన్లీ అకస్టమ్ టు క్లాస్ రూమ్ టీచింగ్ అప్పటి వరకు. ఆ స్విచ్ అన్నది మీరు ఎంత ఎర్లీగా యూఆర్ ఏబుల్ టు అడాప్ట్ అని ఏం చేశారు ఆ టైంలో? ఎందుకంటే ఐ థింక్ మీకంటే ఎక్కువ ఐ థింక్ ది ఇంపెడిమెంట్ ఇస్ విత్ ద టీచర్స్. మేము ఎట్లా నేర్పించాలి, దే నీడ్ దట్ చాక్ అండ్ బ్లాక్ బోర్డ్ టు టీచ్. హౌ డిడ్ యూ గెట్ ఓవర్ దట్? It took us 5 days అంతే. అవునా? ఒక కాన్ఫరెన్స్ రెడీ తీసుకొని వీఆర్ గోయింగ్ వర్చువల్. సో ఏమేం కావాలి, టెక్నాలజీ వైజ్ ఏమేం కావాలి, ప్రతి ఒక్క బ్రాంచ్లో ఆ టెక్నాలజీ పెట్టాలి. టీచర్స్ అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో టీచర్స్ ఆ గ్యాడ్జెట్స్ తెచ్చుకోవాలి. టీచర్స్ షూట్ ద వీడియో అండ్ లైవ్ క్లాసెస్. సో ఇట్ జస్ట్ టుక్ అస్ 5 days, ఇంటెన్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఇంటెన్స్ లెర్నింగ్, అడాప్టేషన్. కొన్ని వీడియోస్ చూసి ఈ వీడియోస్ నుంచి అడాప్ట్ చేసుకొని క్లాసెస్ చెప్పాలి. సో 5 days పట్టింది, బట్ ఎంటైర్ నారాయణ గ్రూప్ వెంట్ వర్చువల్. In 5 days? Yeah, in 5 That's days. Crazy. As I said, Dad is a workaholic. And నిజంగా that was a need of the hour. ఇంకా ఫిజికల్ క్లాస్ రూమ్స్ నడపలేము, అండ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ రాయాలి. అండ్ మెయిన్లీ 10th స్టూడెంట్స్ అండ్ 12th స్టూడెంట్స్, దే రియలీ హ్యావ్ టు ప్రిపేర్. అండ్ ఒక IITian అవ్వాలన్నా, నీట్లో మంచి ర్యాంక్ రావాలన్నా, చిన్నప్పటి నుంచి 6th class నుంచి వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి. It's not like one day you learn a concept and second day examination rastav you won't get. So we didn't have a choice. So choice lekapothe kachithanga you will push yourself to do better. Okay, wonderful. And because you believe in visualization and manifestation, where do you want to see yourself next 5 years, 10 years lo? ఇది very silly HR question because I come from that background. But where do you see yourself in the next 5 years? I see myself as an educationist, and I see myself as I can say life coach specialist. So I really love understanding, especially because nenu students to work chestanu kabatti I really love understanding students mood, students behavior, adults behavior, especially emotions. And I really want to be a student intervention specialist.
సో నా ప్రోగ్రామ్స్లో కూడా లైక్ వెదర్ ఇట్ స్మాల్ ప్రోగ్రామ్స్ ఆర్ లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్స్ లైక్ సఫలతా కా రాస్తా. సో ఐ అండర్స్టాండ్ ద స్టూడెంట్స్ మూడ్ అండ్ ఐ డూ సర్టన్ ప్రాక్టిసెస్ that can change and boost the students' confidence levels and rewire their thinking. It's all about mindset, kada. So it's all about those neuro patterns in our mind. So sudden dopamine release cheste, those neuro patterns also will change. So I really want to be a intervention life coach in the Amazing. future. And we see that you are on the right path. So good luck with that. Thank you so and, much. thank you so much for coming over and giving us this time. We've learned a lot. And you've been చాలా ట్రాన్స్పరెంట్గా చాలా షేర్ చేసుకున్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. I had an amazing conversation with you. థ్యాంక్ యూ.